మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్య అంటే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఫాస్ట్గా వార్ క్లౌడ్స్ ఏర్పడుతున్నాయి. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చన్న ఆందోళన రోజు రోజుకు పెరుగుతోంది. మీకు గుర్తు ఉండే ఉంటుంది, హిజ్బుల్లా కమాండర్ను ఇజ్రాయిల్ దాడి చేసి అంతం చేసింది. అంతకుముందు గోలాన్ హైట్స్ ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతాలపైన లెబనాన్లోని హిజ్బుల్లా మిలిషియా చేసిన దాడికి నిరసనగా మేము ప్రతీకారంగా ఈ చర్య చేశామని ఇజ్రాయిల్ ప్రకటించింది. అలాగే ఇరాన్లో హై సెక్యూరిటీ ప్రాంతంలో హమస్ పొలిటికల్ చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హనియే ఇతను హత్యకు గురయ్యాడు. అయితే ఇప్పటికీ ఇజ్రాయెల్ అధికారికంగా ఇది తమ పని అని ప్రకటించలేదు, కానీ అంతర్జాతీయ మీడియా ఇది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ పని అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికల కథనాలు కూడా ఈ రకంగానే ఇలాంటి వారిని ఏరిపారేయాలంటూ ఇజ్రాయెల్ మంత్రులు ట్వీట్ కూడా చేశారు. సో ఇరాన్ గడ్డపైన తాము మద్దతిస్తున్న హమస్ పొలిటికల్ చీఫ్ను ఇజ్రాయెల్ మట్టు పెట్టింది, దీనికి ప్రతీకారం తీసుకుంటామంటూ ఇరాన్ ప్రకటించింది. ఆల్రెడీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో సభ్యులు సమావేశమయ్యారు. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇజ్రాయెల్కు ప్రతిఘటన చేస్తున్న వారి కూటమి అని. ఇందులో ఇరాన్, హమస్ అలాగే లెబనాన్లోని హిజ్బుల్లా, అలాగే యమన్లోని హూతీ తిరుగుబాటుదారులు, వీళ్ళంతా కలిస్తే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. సో వీరు ఏ రకమైన ప్రతీకార చర్యకైనా ఏ క్షణమైనా సిద్ధపడచ్చు. ఇస్మాయిల్ హనియే హత్యకు, అలాగే లెబనాన్లో జరిగిన హిజ్బుల్లా కమాండర్ హత్యకు మేము ప్రతీకారం తీర్చుకుంటామని గత ఏప్రిల్లో ఇజ్రాయెల్ పైన మొదటిసారిగా ప్రత్యక్ష దాడి చేసింది డ్రోన్లతో, మిసైల్స్తో. అయితే ఇజ్రాయేలీ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ పెద్ద నష్టం జరగకుండా ఆపగలిగింది. అమెరికా కూడా ఇందులో కీలక పాత్ర పోషించింది. దానికి కారణం ఏంటంటే డమాస్కస్, సిరియా రాజధాని డమాస్కస్లో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం పైన జరిగిన దాడిలో ఇరాన్ జనరల్స్ చనిపోయారు. అది ఇజ్రాయెల్ పని అని ఇరాన్ ఆరోపణ. మాకు సంబంధం లేదని ఇజ్రాయెల్ వాదించింది. అందువల్ల ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతున్న కొద్దీ మిడిల్ ఈస్ట్లో ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈజిప్టు, ఖతారు శాంతి కొరకు, సీజ్ ఫైర్ కాల్పుల విరమణ కొరకు, గాజాలో యుద్ధ నివారణ కొరకు, అలాగే హమస్ వద్ద ఉన్న ఇజ్రాయెల్ ఖైదీలను విడిపించుకోవటానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ రెండు ఒకే జరుగుతున్న సమయంలో ఈ రకమైన ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి ఇస్మాయిల్ హనియే కూడా ఇరాన్, టర్కీ ఈ దేశాల్లో పర్యటిస్తూ ఈ యుద్ధానికి ఒక ముగింపు పలకాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆయన అంతమయ్యారు. అది కూడా చాలా అత్యంత కాంప్లెక్స్ ఆపరేషన్. అది అంటే హై సెక్యూరిటీ జోన్లో ఉన్నాడు. ఇప్పటికీ వస్తున్న రిపోర్ట్లు అంటే ఒక రిపోర్టు ఎయిర్ దాడి, డ్రోన్ దారనో లేదా మిసైల్ దారనో దాడి చేస్తే హనియే అంతమయ్యి ఉండవచ్చు అని ఒక వాదన. కానీ తాజాగా న్యూయార్క్ టైమ్స్ కథనం ఏంటంటే లేదు, బాంబు పేలుడు వల్లనే జరిగింది అని. సో ఇక్కడ ఇస్మాయిల్ హనియే ఉంటాడని చెప్పి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగాలు 2 నెలలకు ముందే అక్కడ బాంబును అమర్చాయి అని ఇప్పుడు వస్తున్న సమాచారం. 2 నెలల ముందు బాంబును అమర్చి చాలా ఖచ్చితమైన ఇంటెలిజెన్స్తో, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని, అంటే మనుషుల ద్వారా కూడా సమాచారం తెలుసుకొని ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్కు అనుభవం కూడా ఉంది. అనేక దేశాల భూభాగాలపైన తమ శత్రువుల్ని అంతం చేయడంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ చాలా సిద్ధాస్తులు. ఇది ఇక్కడే కాదు, చాలా దేశాల్లో ఇజ్రాయెల్ ఈ రకమైన దాడులు చేసి తన శత్రువుల్ని ఎలిమినేట్ చేసిన చరిత్ర ఉంది. ఈ దాడులు ఇస్మాయిల్ హనియే దాడిలోనైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ,
ప్రాక్సిమిటీ రికగ్నిషన్ టెక్నాలజీ, అంటే దగ్గరికి వచ్చాడు అన్న దాన్ని కూడా ఉపయోగించుకొని చాలా అక్యురేట్గా పేలుడు జరిపి ఇస్మాయిల్ హనియేను మట్టు పెట్టారన్నది వస్తున్నటువంటి అంతర్జాతీయ మీడియా కథనాలు. అది ఏ కాంప్లెక్స్ ఆపరేషన్ అయినా ఇరాన్ గడ్డపైన జరిగింది. అందువల్ల ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయిల్కు ప్రత్యక్షంగా వార్ జరుగుతుందా అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు తాజాగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ సమావేశంలో 2 ప్రపోజల్స్ డిస్కస్ చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు. ఒక ప్రపోజల్ ఏంటంటే సైమల్టేనియస్ అటాక్ అని ఇరాన్, అంటే ఒకవైపు నుంచి హిజ్బుల్లా, ఒకవైపు నుంచి హమాస్, మరోవైపు యమన్ నుంచి హుతీ తిరుగుబాటుదారులు, ఇరాన్, వీళ్ళందరూ ఒకేసారి స్పాంటేనియస్గా సైమల్టేనియస్గా కోఆర్డినేటెడ్ అటాక్ ఇజ్రాయిల్ పైన జరపడం. రెండవ పద్ధతి ఏంటంటే స్టాగర్డ్ అటాక్. ఎవరో ఒకరు మొదలు పెడతారు, వాళ్ళను ఇజ్రాయిల్ తిప్పికొట్టేలోగా మరొకరు మొదలు పెడతారు. ఇలా వరుసగా అటాక్ చేయాలి అనేది రెండవ రకమైన ఆర్గ్యుమెంట్. బట్ ఏ పద్ధతి అనుసరిస్తారో తెలియదు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ఎందుకన్నానంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో దాదాపు ఇజ్రాయిల్ పైన దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎలా చేయాలో చర్చిస్తున్నారు. గతంలో డెమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయం పైన జరిగిన దాడి అప్పుడు కూడా ఇరాన్ మేము ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అన్నట్లే ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు. ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై కూడా దాడి చేశారు. అయితే చాలా జాగ్రత్తగా పెద్ద నష్టం జరగకుండా వ్యూహాత్మకంగా దాడి చేశారు. కానీ ఆ దాడి కూడా చేయొద్దని అమెరికా విజ్ఞప్తి చేసిన ఇజ్రాయిలే. అందువల్ల ఇరాన్ చరిత్ర చూస్తే ఒకసారి రిటాలియేషన్ చేస్తామంటే చేసి తీరుతారు. సో అందువల్ల ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ దాడికి ప్రిపేర్ అవుతుంది. సైమల్టేనియస్గా దాడి చేస్తారా ఒకేసారి, లేదా స్టాగర్డ్గా దాడి చేస్తారో చూడాలి. ఈ దాడికి ఇజ్రాయిల్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఇజ్రాయిల్ తన మిత్రపక్షమైన అమెరికా ప్రిపేర్ అవుతుంది. అమెరికా ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో తన ప్రజెన్స్ను పెంచడం మొదలుపెట్టింది. అంటే ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలు మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి, ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని మరింతగా పెంచడానికి తాజాగా వార్షిప్స్ను, ఫైటర్ జెట్స్ను, అలాగే మిసైల్స్ను, బ్యాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించగలిగే క్రూజ్లను వీటిని ఆల్రెడీ పంపిస్తున్నట్టు అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అందువల్ల అటు ఇజ్రాయిల్కు మద్దతుగా అమెరికా రంగంలో దిగితే అనివార్యంగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి మద్దతుగా ఈ ప్రాంతంలో ఉన్న అదర్ రీజనల్ పవర్స్ కూడా దిగుతాయి. ముఖ్యంగా రష్యా, చైనా కూడా ఇరాన్కు మద్దతుగా దిగే అవకాశం ఉంది. ఇక ఎప్పుడైతే ఇరాన్, యమన్, లెబనాన్, హమస్ ఇలా 4 దేశాలపైన ఇజ్రాయిల్ దాడి చేస్తే చాలా బలమైన అరబ్ సెంటిమెంట్ కూడా రగులుతుంది. అప్పుడు అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఈ దేశాలు న్యూట్రల్గా ఉండలేవు. ఎందుకంటే అరబ్ ప్రభువులు అమెరికాకు అనుకూలం, కానీ అరబ్ ప్రజలు అనుకూలంగా ఉండరు. ఖచ్చితంగా అరబ్ ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది. సో ఇది ఎక్కడికైనా దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఈ ప్రాంతంలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ను ప్రశ్నిస్తూ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది కూడా. ఎందుకంటే చైనా ఆధ్వర్యంలోనే ఇరాన్కు, సౌదీ అరేబియాకు మధ్య ఒప్పందం కుదిరింది. ఇరాన్ అమెరికా వ్యతిరేక దేశం, సౌదీ అరేబియా అమెరికా మిత్ర దేశం. బీజింగ్లో అమెరికా ప్రత్యర్థి అయిన చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. ఇది డెఫినెట్గా అమెరికాకు ఇబ్బంది. అంతకుముందు కుదిరిన అబ్రహాం అకార్డ్ కానీ, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ కానీ అమెరికా కన్సర్న్లో జరిగింది. అందువల్ల రాబోయే రష్యా కూడా, పుటిన్ కూడా ఈ ప్రాంతంలో ఇరాన్కు పూర్తి మద్దతుగా ఉన్నాడు. ఇరాన్కు మద్దతుగా సిరియా ఉంది. సో అందువల్ల ఒక పోలరైజ్డ్ బ్యాటిల్ జరిగే ప్రమాదం ఉంది. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్లో పోలరైజేషన్ చూస్తున్నాం. అమెరికా, యూరప్ ఉక్రెయిన్కు అనుకూలంగా, రష్యాకు అనుకూలంగా చైనా లాంటి దేశాలు ఉన్నాయి. అందువల్ల ఈ పరిణామాలు ఎటువైపైనా దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ యుద్ధ మేఘాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇప్పటికీ అమెరికా అంటోంది మేము ఉద్రిక్తతను తగ్గించే చర్యలు తీసుకుంటున్నాం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా ప్రయత్నిస్తున్నాం. అందువల్ల ఇస్మాయిల్ హనియే హత్య పరిస్థితిని చేజార్చవచ్చు, మరింత సివియర్ చేయొచ్చు, ఉధృతం చేయొచ్చు.
అదే సమయంలో ఇది ఒక రకంగా బ్రేక్ త్రూ అయి వారు ఆగిపోవటానికైనా ఉపయోగపడవచ్చు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. బట్ ఏదైనా వెరీ డేంజరస్ డెలికేట్ సిచ్యువేషన్ ఈజ్ ప్రివేలింగ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఇందులో ప్రమాదం ఏంటంటే ఇరాన్, సౌదీ అరేబియాలు రెండు కూడా చాలా ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ ఈ రెండు కూడా బలమైన మిలిటరీ దేశాలు, ఆర్థికంగా శక్తి ఉన్న దేశం ఎంతో కొంత ఇరాన్ హమస్ లాగా కాదు, హమస్ కన్నా హిజ్బుల్లా బలమైంది, హిజ్బుల్లా హమస్ హూతీల కన్నా ఇరాన్ బలమైంది. అన్నిటికీ మించి ఇరాన్కు న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇరాన్కు న్యూక్లియర్ స్ట్రైక్ కేపబిలిటీ, అణుదాడి చేసే సామర్థ్యం ఉంది అని అంటారు. ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ఇట్ ఆల్సో న్యూక్లియర్ పవర్. అంటే రెండు అణు రాజ్యాల మధ్య కనుక వార్ మొదలైతే అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటికైనా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అంతర్జాతీయ సమాజం, యునైటెడ్ నేషన్స్, గ్లోబల్ పవర్స్ రంగంలో దిగాలి. అన్ఫార్చునేట్లీ అమెరికా పెద్ద మనిషిగా ఉండే అవకాశం లేకుండా పోయింది. అమెరికా కంప్లీట్గా ఇజ్రాయెల్ వైపుగా ఉంది, రష్యా సహజంగానే ఇరాన్ వైపుగా ఉంది, చైనా ఇరాన్ వైపుగా ఉంది. అందువల్ల ఇప్పుడు ఎవరు మధ్యవర్తిత్వం జరపాలి? ఏమైనా అవకాశం ఉంటే ఇంకా భారతదేశానికి కొంత అవకాశం ఉంది. కానీ బట్ స్టిల్ మనము ప్రపంచలోని ప్రధాన రాజ్యాలు పోలరైజ్ అయిన యుద్ధానికి సిద్ధపడుతుంటే ఎంత మేరకు శాంతికి వెసులుబాటు ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. ఇది మరీ ముఖ్యంగా ఆయిల్ రిచ్ ఏరియా. సో అందువల్ల మీకు ఉక్రెయిన్లో దాడి జరిగితే రష్యన్ ఆయిల్ సప్లైస్ ఇబ్బందులు పడ్డాయి. కానీ దాంతో పోలిస్తే ఇరాన్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 2/3 3/2 చమురు నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో ఒక్కసారి హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అరామ్కో కంపెనీ పైన దాడి చేస్తే సౌదీ అరేబియా ఆయిల్ సప్లైలు 50% అయిపోయాయి. సో అంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతం ఇది. గ్లోబల్ ఎకానమీని, ప్రపంచ పరిణామాల్ని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం కనబడుతుంది.